కరెక్ట్ ఇప్పుడు 7 గంటలు కావస్తుంది సాయంకాలం. 7 గంటలు అయినా కూడా ఇంకా చీకటి కాలే మనం చూస్తున్నాం. ఇవి మల్లాపూర్ చుట్టుపక్కల ప్రాంతం, ఇది మనం చూడొచ్చు. 7 గంటలు అయినా కూడా ఇంకా చీకటి పడలేదు. చూడండి, అంటే ఒకప్పుడు పంజాబ్లో కూడా 8 గంటలకే చీకటి పడేది. అదేవిధంగా ఇప్పుడు మన మల్లాపూర్ ప్రాంతంలో 7 గంటల తర్వాతనే చీకటి అవుతుంది. మనం చూడొచ్చు 7 గంటలకి ఏ విధంగా ఇప్పుడు వెళ్తుందో దాన్ని బట్టి కాలంలో చాలా మార్పులు వచ్చినాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు 7 గంటలు కావస్తుంది. ఇప్పుడు అంటే గతంలో 7 గంటలు అయితే చీకటి పడేది. ఇప్పుడు చీకటి కూడా 7 గంటలకి చీకటి కూడా పడతలేదు. చూడండి, ఇది చూసేది మైఫ్లవర్. ఇది రోడ్ మీద ఉన్న మల్లాపూర్ రోడ్ మీద ఉన్న మైఫ్లవర్. ఇది ప్రస్తుతానికైతే నాగలక్ష్మి కాలువల నుండి దృశ్యాలు ఇది మనం చూడవచ్చు. అది ప్లేన్ కూడా పోతున్నది. 7 అవుతుంది ఇప్పుడు సేమ్, అంటే దాని అర్థం చీకటి కాలే ఇంకా. చూడండి, ఏడు గంటలు అయినా కూడా చీకటి, 7 తర్వాతనే చీకటి అవుతుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం. చూడండి, 7 గంటలు కావస్తుంది ఇప్పుడు. ఇది డబుల్ బెడ్రూమ్. ఇది మల్లాపూర్లో మనం చూసేది. 7 గంటల అయినా కూడా ఇంకా చీకటి పడలేదు. మనం చూస్తున్నాం. ఇది మాణిక్యాన్ ఏదో కంపెనీ. ఇది మనకు 7 గంటలు వస్తుంది, ఇంకా చీకటి కూడా పడలే. చూడండి, డబుల్ బెడ్రూమ్ 7 గంటలకి డబుల్ బెడ్రూమ్, అంటే ఈవినింగ్ 7 అన్నట్టు. ఇది చూడండి ఏ విధంగా ఇది మెరుస్తున్నదో. అంటే సూర్యకిరణాలు ఇంకా హస్తమించలేదు. చూడండి, మాణిక్యాన్ ప్రారంభం. ఇది మాణిక్యాన్ వైపు. ఈ యొక్క దృశ్యాలు 7 తర్వాతనే చీకటి అవుతుంది. మనం చూడవచ్చు. ఈ డబుల్ బెడ్రూమ్ అయితే ఇంకా మెరుస్తున్నది. దీని మీద ఎండ కిరణాలు ఇంకా ఉన్నాయి. ఇంకా చీకటి కాలే.